సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. ఐఫా ఉత్సవం తొలిసారిగా సౌత్ ఇండియాలో జరిగింది. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఐఫా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తన ఉనికిని చాటుకోవడం మొదలుపెట్టింది. అందుకు సంబంధించి ఐఫా కండక్ట్ చేసిన ఫస్ట్ ఈవెంట్ సూపర్ గ్రాండ్ సక్సెస్ అయింది. జనవరి 25th నైట్ హైదరాబాద్ లో జరిగిన ఐఫా ఉత్సవంలో తెలుగు సినిమా పరిశ్రమ నుండి అతిరథ మహారథులందరూ కూడా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇలా స్టార్స్ అందరితోనూ కళకళలాడిపోయింది వేడుక. కంప్లీట్ గా బాలీవుడ్ అవార్డ్ ఫంక్షన్స్ ఎలా జరుగుతాయో ఆ రేంజ్ లో జరిగింది ఈ ఫంక్షన్. చాలా విశేషాలకి ఈ ఫంక్షన్ వేదికగా నిలిచింది. పోతే అన్నిట్లోకి ఓ విశేషం గురించి మాత్రం అందరూ చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అదేమి అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ ఎవర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్. బాలీవుడ్ లో స్టార్ హీరోలు స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయడం అనేది చాలా కామన్, కానీ ఆ కల్చర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దగా కనిపించదు. ఫంక్షన్ జరిగే తీరు ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం, లేదంటే సరైన ప్రోత్సాహం లేకపోవడం, ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి మన స్టార్ హీరోలు స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయకపోవడానికి. పోతే ఇలాంటి విషయాలన్నిటికీ పులి స్టాపులు పెడుతూ ఐఫా రామ్ చరణ్ తో కొత్త ఆనవాయితీకి శ్రీకారం చుట్టించిందనే మాట్లాడుకోవాలి. దాదాపు 7 నిమిషాలు స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయడానికి రామ్ చరణ్ కు ఐఫా ₹1 కోటి పే చేసిందని చెప్పుకుంటున్నారు. తప్పులేదు, ఆ వర్త్ కనపడుతుంది. ఎందుకంటే ఐఫాలో రామ్ చరణ్ వేసిన డాన్సుల గురించే ప్రస్తుతం బయట బాగా డిస్కషన్ జరుగుతుంది. ఇటీవల కాలంలో అవార్డు ఫంక్షన్ లో చాలా మంది డాన్సులు కట్టేస్తున్నారు. కాకపోతే ఎవరు కూడా స్పెషల్ అటెన్షన్ తీసుకోవడంలో పెద్దగా సక్సెస్ అవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఐఫాలో తొలిసారిగా రామ్ చరణ్ డాన్స్ చేశాడు అన్న విశేషం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ ఫంక్షన్ లో రామ్ చరణ్ డాన్సులు మామూలుగా వేయలేదంట, కుమ్మి అవతలేశాడంట. బేసిక్ గా స్టేజ్ మీద అతని ప్రెజెన్స్ అదిరిపోయిందంటున్నారు. తన సినిమాల్లోని కొన్ని హిట్ సాంగ్స్ కి స్టెప్పులు కట్టాడు, అవి చూడటానికి బలిముచ్చటగా ఉన్నాయి అని చెప్పేసి అందరూ బాగా ఊరిస్తున్నారు. పోతే రామ్ చరణ్ డాన్సులకు సంబంధించి ఫోటోలు అయితే బయటకు వచ్చినాయి, కానీ వీడియో బయటికి రాలేదు. బహుశా ఈ ఈవెంట్ టెలికాస్ట్ రైట్స్ ఏ టీవీ ఛానల్ దగ్గర ఉండుంటాయి. వాళ్ళు టెలికాస్ట్ చేసిన తర్వాతే ఆ వీడియోని మనం చూసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే రామ్ చరణ్ డాన్స్ చేసిన వీడియో కోసం ఆన్లైన్ లో విపరీతమైన డిమాండ్ కనపడుతుంది. ఉంటుంది మరి, ఎందుకంటే బయటకు వచ్చిన ఫోటోల్లో రామ్ చరణ్ మూమెంట్స్ లో ఉన్న వైబ్రేషన్ వేరే రకంగా ఉంది. ఆ స్టిల్స్ చాలా టెంప్ట్ చేస్తున్నాయి రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ని తొందరగా చూసేయాలని. కానీ ఏం చేస్తాం, ఈవెంట్ ఆర్గనైజర్స్ కి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వాటి ప్రకారమే ఈ వీడియో ఎప్పుడో బయటకు వచ్చింది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి ఆన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.